హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. టుడే అయితే ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే నేను కొన్ని శారీస్ని అయితే నేను స్టిచ్చింగ్ చేయించాను ఫ్రెండ్స్. అవి ఎలా అంటే అంబ్రెల్లా కుర్తీస్కి అయితే నేను స్టిచ్చింగ్ చేయించాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కటి కూడా నేను డీటెయిల్గా చూపిస్తాను, చూసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఓకే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్రాక్ అయితే ఇది ప్లెయిన్ శారీ ఫ్రెండ్స్. ప్లెయిన్ శారీతోనైతే నేను స్టిచ్ చేయించాను. ఫుల్ డార్క్ గ్రీన్ కలర్లో అనమాట. చూడు అంబ్రిల్లా అయితే ఎంత బాగా ఉందంటే కింద రౌండ్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. బాడీ పార్ట్ అయితే నేను ప్రిన్స్ కట్లో స్టిచ్చింగ్ చేయించాను ఫ్రెండ్స్. ప్రిన్స్ అయితే చాలా బాగుంటుంది కదా అని నేనైతే అలా స్టిచ్చింగ్ చేయించాను. హ్యాండ్స్ అయితే ప్లెయిన్ హ్యాండ్స్ నార్మల్గానే పెట్టించేసాను ఫ్రెండ్స్. రౌండ్ నెక్ అయితే పెట్టించేసాను. బ్యాక్ సైడ్ చూడండి, ఇలా హ్యాంగింగ్స్ అయితే పెట్టించాను. బోట్ నెక్ అయితే పెట్టించాను అనమాట. చూడండి హ్యాంగింగ్స్ అయితే ఫ్లవర్ టైప్ వచ్చేసాయి. చాలా క్యూట్ అంటే క్యూట్గా ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. చూడండి ప్లెయిన్ శారీ ఇలా స్టిచ్చింగ్ చేయించేసరికి ఎంత లుక్ వచ్చేసిందో డ్రెస్కి అనేది. బాగున్నాయి కదా, మొత్తం కూడా చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అనేది. అయితే నేను ఇలా శారీస్ అయితే చాలా చేయించాను. నెక్స్ట్ డ్రెస్ చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. పైన నెక్ చూడండి ఇలా అయితే పెట్టి చేశాను అనమాట. ఇది కూడా అంబ్రెల్లానే స్టిచ్చింగ్ చేయించాను ఫ్రెండ్స్. మొత్తం కూడా చూడండి రౌండ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలా శారీస్తో మనం స్టిచ్ చేయించామంటే బాగా వస్తున్నాయి అనమాట డ్రెస్సెస్ అనేది. ఫ్లవర్స్ అయితే ఎల్లో ఫ్లవర్స్ వచ్చాయి. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నెక్ చూడండి అలా పెట్టించేసాను. హ్యాండ్స్ అయితే డిజైన్స్ అయితే నేను ఏమీ పెట్టించలేదు ఫ్రెండ్స్. సింపుల్ హ్యాండ్స్ అయితే పెట్టించేసాను. హ్యాంగింగ్స్ మాత్రం కంపల్సరీ పెట్టించేసాను. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి హ్యాంగింగ్స్ అనేది. సింపుల్గా బాగున్నాయి అన్నమాట. చూడండి చాలా బాగుంది కదా. ఇది కూడా రౌండ్ వచ్చేసి కింద అయితే పీకో చేయించండి ఫ్రెండ్స్. పీకో చేయిస్తే మనకు జిగ్జాగ్ అనేది చేయిస్తే చాలా నీట్గా ఉంటుందన్నమాట డ్రెస్ అనేది. నేను అన్నిటికి కూడా అలానే స్టిచ్చింగ్ చేయించేసాను. చూడండి చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఫ్రాక్ చూడండి, పింక్. అందరికీ ఎంతో ఇష్టమైన కలర్ అనేది పింక్ కదా. ఈ టైంలో అయితే పింక్ అనేది చాలా ట్రెండ్గా ఉంది కదా. చూడండి పింక్ ఫ్రాక్ అనేది ఇలా వచ్చేసింది అనమాట మనకు. ఇది కూడా అంబ్రెల్లానే స్టిచ్ చేయించాను. సేమ్ ప్రిన్స్ కట్ పెట్టించాను ఫ్రెండ్స్. దీనికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్. ఫ్లవర్స్ వచ్చేసి శారీ అయితే ఇలా వచ్చేసింది అనమాట. చూడండి రౌండ్ రౌండ్గా వచ్చేసాయి అన్నీ కూడా దానిపైన. సేమ్ హ్యాండ్స్ అలానే పెట్టించేసాను. నెక్ అలా ఉంది. హ్యాండ్స్కి అయితే మనం గోట్ అయితే వేయించాము ఫ్రెండ్స్. పైపింగ్ అంటాం కదా, ఆ పైపింగ్ అయితే వేయించాను. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందనేసి అలా పెట్టించేసాను. వెనక హ్యాంగింగ్స్ కూడా రౌండ్ నెక్ పెట్టించేసి హ్యాంగింగ్స్ పెట్టించేసాను అనమాట. ప్రతి దానికి హ్యాంగింగ్స్ అయితే కంపల్సరీ పెట్టించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి లూజ్ అయినా ఏదైనా భుజాలు జారిపోకుండా మనకైతే నీట్గా ఉంటుందన్నమాట. హ్యాంగింగ్స్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంది కదా. ఇది కూడా అనేది మీకు సూపర్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చింది కూడా. నాకు పింక్ అంటే చాలా ఇష్టం అనమాట కలర్ అనేది. బాగుంది కదా. నెక్స్ట్ ఫ్రాక్ కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. చూడండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను ఇవన్నీ శారీస్ కూడా కట్టుకోవడం లేదు ఫ్రెండ్స్. డ్రెస్సెస్ అయితే డైలీ యూజ్ చేసేయచ్చు కదా అనేసి నేనైతే కట్టుకొని శారీస్ని అన్నిటిని కూడా ఇలా రెడీ చేసేసుకున్నాను అనమాట. చూడండి ఇది కూడా అంబ్రిల్లా, సేమ్ ప్రిన్స్ కట్ అన్నీ కూడా సేమ్ టు సేమ్ పెట్టించేసాను ఫ్రెండ్స్. నాకైతే ఇవి డైలీ యూజ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నాకైతే శారీస్ అయితే నేను మెయింటైన్ చేయలేను కాబట్టి డ్రెస్సెస్ అయితే చాలా ఈజీగా మెయింటైన్ చేశాను. అందుకోసం నేను అన్నీ కూడా ఇది స్టిచ్చింగ్ చేయించేసాను అనమాట. కలర్ కాంబినేషన్ శారీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. డ్రెస్సెస్ స్టిచ్ చేయించిన తర్వాత ఇంకా బాగా అనిపిస్తున్నాయి. హ్యాంగింగ్స్ చూడండి, ఇవి కూడా 2 స్టెప్స్ అయితే పెట్టించేసాను అనమాట. సింపుల్గా రౌండ్ నెక్. ఇంకా ఇలా ఇవి ఎందుకంటే మనకి నడుము ఎక్కువ లూజ్ అయిపోయినా కూడా మనం వాటితో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అందుకోసం అవి కూడా కంపల్సరీ పెట్టించేసుకోండి మీరు బ్యాక్ సైడ్ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చాలా బాగుంది కదా. ఎల్లో ఫ్లవర్స్ వచ్చేసి ప్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేయించేసాను అనమాట. చాలా బాగుంది కదా. రౌండ్ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ చేయడం కూడా చాలా నీట్గా చేశారు. నెక్స్ట్ చూడండి ఎల్లో. ఎల్లో విత్ బ్లూ అనమాట, రాయల్ బ్లూ ఫ్రెండ్స్. ఇది కూడా శారీయే. ఎంత బాగుందంటే బిగ్ బిగ్ ఫ్లవర్స్ వచ్చేసి లోటస్ వచ్చేసాయి అనమాట అక్కడక్కడ. ఇది కూడా సేమ్ టు సేమ్ స్టిచ్చింగ్ చేయించేసాను.
ఎక్సలెంట్‌గా ఉంది ఫ్రెండ్స్. ఇది వేసుకుంటే కూడా చాలా బాగుందనమాట. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. సేమ్ టు సేమ్ సింపుల్గా స్టిచ్ చేయించేసాను. హ్యాండ్స్ సింపుల్గా పెట్టించేసాను. హ్యాంగింగ్స్ కూడా కంపల్సరీ పెట్టించుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే. ఎందుకంటే హ్యాంగింగ్స్ పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది, లుకింగ్ వైజ్ ఉంటుంది. మనకి ఏదైనా భుజాలు జారిపోయినా కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను హ్యాంగింగ్స్ అయితే అస్సలు మిస్ చేయను. బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా కంపల్సరీ పెట్టుకుంటాను అనమాట. ఇవి కూడా సింపుల్ హ్యాంగింగ్స్ 3 స్టెప్స్ అయితే పెట్టించేసాను అనమాట. వాటిలోని కలర్స్తోనైతే హ్యాంగింగ్స్ పెట్టారు. చాలా క్యూట్ ఉన్నాయి అవి కూడా. అడ్జస్టబుల్కి అవి అయితే పెట్టించేసుకున్నాను. థ్రెడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అవి కూడా. ఎక్సలెంట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫ్రాక్ కూడా చూసేయండి. బిగ్ బిగ్ ఫ్లవర్స్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది కదా. బ్లూ పింక్ దీంట్లో యాడ్ అయిపోయాయి ఫ్రెండ్స్. కలర్స్ అనేది చాలా బాగున్నాయి. వీటిలో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ఏ డ్రెస్ మీకు చాలా బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి కలర్తో పాటు. అన్నీ కూడా చాలా నచ్చేసాయి నాకైతే. ఇంకా ఫ్రాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను స్టిచ్చింగ్ చేసినవి. అవి నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. ఇది చూడండి, ఇది చాలా అంటే చాలా బాగుంది. నేను అదే పదిగా బయట అయితే శారీ తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను ఫ్రెండ్స్. ఇది అనేది వైట్ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి. రాయల్ బ్లూ కలర్ అనమాట. అంబ్రిల్లా కుర్తీ ఎక్సలెంట్ అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది హార్ట్ షేప్ అనమాట. హార్ట్ అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంది కదా, బటర్ఫ్లై హార్ట్ షేప్ అవన్నీ కూడా ట్రెండ్లో ఉంది కదా. అలా శారీ నచ్చైతే నేను తెచ్చుకున్నాను. చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. చూసేయండి, ఇది కూడా హ్యాంగింగ్ సింపుల్గా పెట్టించేసాను. సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా జార్జెట్ శారీస్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. లైట్ వెయిట్ శారీస్ అనమాట. మీ దగ్గర కూడా ఇలాంటి శారీస్ మీరు కట్టుకొని శారీస్ ఉన్నాయంటే ఇలా అయితే ట్రై చేసేయండి. చాలా అంటే చాలా బాగా యూజ్ చేస్తారు. ఎంతో పక్కన పెట్టేసిన శారీస్ కూడా ఇలా డ్రెస్సెస్ స్టిచ్ చేయించేసుకున్నామంటే మనం ఎక్సలెంట్గా డైలీ వేర్గా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ట్రెండీగా వేసుకున్నట్టు ఉంటుంది. మనం శారీస్ వేస్ట్ చేయకుండా కూడా ఉంటుందన్నమాట. మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఐడియా అయితే వాడేసుకుంటారు కదా, దానికోసం అయితే షేర్ చేసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.